కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో అరెస్టులు కాకపోవడానికి కారణం ప్రభాకర్ రావును 20 నెలలు అమెరికాలో దాచిపెట్టడం వల్లేనని చెప్పారు. అరెస్టులపై బావా బామ్మర్ది పోటీ పడుతున్నారని అన్నారు. కులగణన, నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్ తర్వాతి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదికన 2029లో ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీకి కూడా 2029లోనే ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మీడియాతో చిట్ చాట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఏదైతే డీలిమిటేషన్ లో భాగంగా 2029లో ఎలక్షన్స్ జరుగుతాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి కూడా అప్పుడే ఎలక్షన్స్ జరుగుతాయంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇతర అనేక అంశాలపైన కూడా ఆయన స్పందించినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశం మీద ఆయన మాట్లాడుతూ ప్రభాకర్ రావు దాదాపుగా 20 నెలల పాటు విదేశాల్లో ఉన్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ విచారణ అనేది కొంచెం ఆలస్యమైందని కూడా ఆయన తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. 20 నెలలు అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ప్రభాకర్ రావుని దాచిపెట్టడం వల్లనే దీనికి విచారణ అనేది లేట్ అయిందనేది కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్ అయితే తాను సీఎం అవ్వాలని కవిత ఆలోచన చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా అనేక అంశాలపైన కూడా ఆయన స్పందించినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదైతే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ కూడా రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మధ్య త్రిముఖ పోరు నడుస్తుందంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా బండి సంజయ్ కావచ్చు, కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ కి, కిషన్ రెడ్డికి కూడా కౌంటర్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కిషన్ రెడ్డిని పట్టుకొని కేసీఆర్ ఇష్టానుసారం మాట్లాడినప్పుడు ఎందుకు స్పందించలేదు, అదే పెద్ద పదం కదా అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఎవరు చేసుకున్న దానికి వాళ్ళు అనుభవించి తీరాల్సిందే అన్న విధంగా కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మనిషి వికృతంగా మారినప్పుడు ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుందంటూ కూడా ఆయన సెటైర్ వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా అధికారం పోయాక ఇది మా సొత్తే అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రాసెస్ ని యాక్సెప్ట్ చేయాల్సిందే అంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. సిబిఐ విచారణ చేయను అని రివ్యూ చేస్తే మన పని మనం చేయొచ్చు అంటూ కూడా బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్నట్టు కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఏదైతే ఇండియాకి తీసుకురావడానికి కేంద్రం సహకరించలేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా చిట్ చాట్ అంటే కూడా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంశం పైనే తిరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఈ సందర్భంగా కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశంలో కూడా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు అనేది కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తం సీఎం నుంచి కౌన్సిలర్ పదవుల వరకు చేసిన ఏదైతే బాగు చేస్తామని చెప్పినటువంటి ఆయన ఎందుకు బీఆర్ఎస్ పార్టీ గతంలో మున్సిపాలిటీలను పట్టించుకోలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కేసీఆర్ జీతం తీసుకొని ఒక్క రోజున కూడా సభకు వచ్చాడా అంటూ కూడా ప్రతిపక్ష హోదా అనుభవించారు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజా సమస్యల పైన కూడా ఏనాడు కూడా కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి లేదంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనము చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ₹1 ఇవ్వలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. రాష్ట్రం నుంచే ₹1 పన్ను కడితే కేంద్రం నుంచి కేవలం 46 పైసలు మాత్రమే వస్తున్నాయని, అదే దక్షిణాది రాష్ట్రాల పైన
కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూపిస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కల్పిస్తోంది. ఇప్పటి వరకైనా బీజేపీ నాయకులు అటు జాతీయ ప్రాజెక్ట్ ని ఒక్కటైనా సరే తెలంగాణకి తీసుకొచ్చారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా ఒక రకంగా చూస్తే మాత్రం మూడు పార్టీల మధ్య మాత్రం మాటలు యుద్ధాలు అయినాయని కూడా మనం చెప్పాలి. తార స్థాయికి ఒకరికొకరు దూషించుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. గతంలో ఎన్నడూ కూడా లేదు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో మాత్రం ప్రధాన ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు మాటలు మాత్రం తార స్థాయికి చేరాయని కూడా చెప్పాలి. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చిట్చా నిర్వహించినటువంటి నేపథ్యంలో వీటిని కొంత గతంలో వారు మాట్లాడినటువంటి మాటలనే తిరిగి ప్రకృతి వాళ్ళకి ఇస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం పైన ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది చిట్ చాట్ లో. దాంతో పాటుగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా దీంతో పాటుగా ఏదైతే డీలిమిటేషన్ లో భాగంగా 2029లో ఎలక్షన్స్ జరుగుతాయని అన్ని రాష్ట్రాలకు సంబంధించి, అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కూడా అప్పుడే ఎలక్షన్స్ జరుగుతాయంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు సునీత. అయితే వంశీ, ఒకటి గతంలో రేవంత్ రెడ్డి గతంలో జమిలీ ఎన్నికల ద్వారా దేశాన్ని కబ్జా చేయడానికి ఆలోచిస్తున్నారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది 2029 అండాన్ని ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా ఒక రకంగా గతంలో చేసినటువంటి కాంగ్రెస్ విధానాలకు సంబంధించి చూస్తే మాత్రం ఆ విధానాల సందర్భంగానే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ 1 నేషన్ 1 ఎలక్షన్స్ ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ బీజేపీ పార్టీ మాత్రం 1 నేషన్ 1 ఎలక్షన్ ని ఒకేసారి నిర్వహించాలనే ఆలోచనతోటి కూడా గత కొన్నేళ్లుగా కూడా దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇండైరెక్ట్ గా 2029లోనే జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రికి సంకేతాలు ఏమైనా అందాయా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయన జమిలీ ఎన్నికల పైన ఆయన చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పారనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా 2029లోనే ఎన్నికలు వస్తాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా క్యాడర్ ని ఏమైనా సిద్ధం చేస్తున్నారా అనేది కూడా ఒక ఇంత ఆలోచించాల్సినటువంటి అవసరం మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఖచ్చితంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా జమిలీ ఎన్నికల పైన వేగంగా అడుగులేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో జమిలీ ఎన్నికలు వస్తాయనేది కూడా సీఎం కి ముందస్తు సమాచారం ఉన్నట్టు కూడా మనం భావించాల్సి వస్తుంది సునీత. అయితే కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని అంటే ఇండియా కూటమి దీన్ని ఒప్పుకుంది అనుకోవచ్చా? రానున్న రోజుల్లో జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా ఉంటాయనుకోవచ్చా? ఇప్పటి వరకు కూడా ఏదైతే ఇండియా కూటమి జమిలీ ఎన్నికల పైన స్పందించినటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా రాష్ట్రాల వివిధ రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వాలు ఉన్నటువంటి వారి దగ్గర నుంచి కావచ్చు, ప్రధాన పార్టీల నుంచి కూడా కొంతమేర అభిప్రాయాలను మాత్రం తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఒక రకంగా పార్లమెంట్ లో ఈ అంశం పరిశీలనకు వచ్చినప్పుడు చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయా పార్టీలు వారి అభిప్రాయాలను కూడా తెలిపే అవకాశం ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతా ఉంది. మొత్తం మీద బీజేపీ పార్టీ మాత్రం వేగంగా 1 నేషన్ 1 ఎలక్షన్ పైన వేగంగా అడుగులేస్తుందనేది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారనేది కూడా మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వన్స్.